హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన నేరేడు పళ్ళు గురించి ఈరోజైతే తెలుసుకుందాం. ఇంకా ఇవి మన 90s కిడ్స్కి అయితే చాలా మంచి మెమరీస్ ఉంటాయి కదా. ఇంకా ఇవి మన బయటన కొన్న హైబ్రిడ్ పళ్ళు కన్నా ఇవి నాటు పళ్ళు కొంచెం చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఈ చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట. ఇంకా కొంచెం పల్లెటూరు కాబట్టి మనకైతే ఈ పళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అలాగే హెల్తీకి కూడా. వీటి గురించి ఇంకొంచెం విషయాలు తెలుసుకుందాం. ఈ నేరేడు పళ్ళు మనం రోజుకి 100 నుంచి 150 గ్రాములు అంటే 10 నుండి 20 పళ్ళు లోపు తీసుకోవచ్చు. అలాగే ఎక్కువగా తీసుకున్నా సరే మనకి అనీజీగా ఉంటుంది, స్టమక్ అప్సెట్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఏవి కూడా అతిగా తింటే మంచిది కాదు కదా, అలానే ఇది కూడా. ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు మార్నింగ్ లేదా నైట్ భోజనం తర్వాత కొన్ని పళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో మనకి పొటాషియం అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇంకా విటమిన్ సి అయితే ప్రధానంగా ఉంటాయి. అలాగే ఇవి మనం పళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి చిన్నపిల్లలు తినకూడదు, పాలు తర్వాత ఈ నేరేడు పళ్ళు తాగకూడదు, ఇలా చాలా రీజన్స్ అయితే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని రకాలుగా కూడా న్యూసెస్ వస్తూనే ఉంటాయి కదా. అలాగే చిన్నపిల్లలు అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చు, చాలా మంచిది. ఎందుకంటే మనకి నేచర్ ఇచ్చిన సీజనల్ ఫుడ్ అన్నీ కూడా చిన్నపిల్లలకు మనం అలవాటు చేయాలి. ఇంకా నేనైతే మన 90s కిడ్స్లో మనం తినేవాళ్ళం కదా, అలా అయితే షేర్ చేద్దామని అయితే ఈ వీడియో ఫస్ట్ అయితే తీస్తున్నాను. ఇంకొంచెం టేస్ట్ అయితే వస్తుంది. డైరెక్ట్గా తినలేని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే నేరేడు పళ్ళు కొన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేనైతే కొంచెమే తీసుకున్నాను. ఇవి ఎక్కువగా తిన్నా కూడా మనకి అనీజీగా ఉంటుంది కదా, అందుకని కొంచెమే తీసుకున్నాను. ఇలా కొన్ని తీసుకున్న వాటిలో ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. మనకి నేరేడు పళ్ళు అయితే ఇంకా తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట ఈ వీటిని. ఇవి మనకి పళ్ళు చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్గా ఇలా కాకుండా డైరెక్ట్గా తీసుకుంటేనే చాలా మంచిది. కానీ మనకి చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు కాబట్టి నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇంకా మరికొన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుంటాను. అలాగే మీకు కూడా మంచి మెమరీస్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన కొన్ని మంచి టిప్స్ కూడా ఖచ్చితంగా నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.